ఫస్ట్ లెసన్ తర్వాత బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే పోయం ఉంది కదా. ఈ పోయం ఎస్ జిల్ వూఫ్ చే రాయబడింది. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ పోయం రిటెన్ బై ఎస్ జిల్ వూఫ్. ఈ పోయంలో ఉన్న గ్లోసరీ చూద్దాం. ఫ్రాన్ ఏ లుక్ ఆఫ్ డిస్ప్లీజర్, ట్రయల్స్ డిఫికల్టీస్, వర్త్ వాల్యుబుల్ ఆర్ వెరీ యూస్ఫుల్, సీక్రెట్ kept hidden from others. The poet says, give all the love heart can hold. It means love is not measured. Little trials in the second stanza means answer difficulties. ఈ పోయంలో ద పోయట్ సేస్ గివ్ ఆల్ ద లవ్ ఏ హార్ట్ కెన్ హోల్డ్ అనే స్టేట్మెంట్ యూస్ చేశాడు. ఇట్ మీన్స్ దీని మీనింగ్ ఏంటంటే లవ్ ఈజ్ నాట్ మెజర్డ్. లిటిల్ ట్రయల్స్ సెకండ్ స్టాంజాలో లిటిల్ ట్రయల్స్ అని యూజ్ చేశాడు. దీని మీనింగ్ ఏంటంటే డిఫికల్టీస్. నెక్స్ట్ 5th క్లాస్ ఇంగ్లీష్లో సెకండ్ లెసన్ చూద్దాం. కరాటే కిటన్. కరాటే కిటన్లో గ్లోసరీ ప్లెజెంట్, ఎంజాయబుల్, ప్లీజింగ్ ఆర్ అట్రాక్టివ్, ఎంటర్టైన్ ద యాక్ట్ ఆఫ్ ఎంటర్టైనింగ్, curious, eager, ready and willing to know, vigor, energy or physical strength or force, crackery, plates, cups, dishes, excited, felt happy or thrilled, feat, an action that needs skill, strength or courage. Pounces, moves suddenly forwards to attack or catch. Stamps, brings the foot down forcibly. Annoyed, made somebody angry. Observe the underlined words. Raja Rao works in Rao and Rao Company. Janaki went to a pet shop. The pet shop is on the MG Road near the clock tower. ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ ఇన్, టు, ఆన్, నియర్. ద అండర్లైన్ వర్డ్స్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ నౌన్ ఫ్రేజెస్ ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్. రావ్ అండ్ రావ్ కంపెనీ అనేది నౌన్. నౌన్ ముందు ఇన్ వచ్చింది. ఏ పెట్ షాప్, పెట్ షాప్ ముందు టు అని వచ్చింది. ద ఎంజీ రోడ్, దీని ముందు ఆన్. ద క్లాక్ టవర్ అనే నౌన్ ముందు నియర్ వచ్చింది. ఇలా నౌన్స్ ముందు యూజ్ చేసే వర్డ్స్ని మనం ప్రీపోజిషన్స్ అంటాం. వీ కెన్ ఆల్సో ప్లేస్ దెమ్ బిఫోర్ ప్రనౌన్స్. ఎగ్జాంపుల్, జానకి స్పోక్ టు హిమ్. హిమ్ అనేది ప్రనౌన్. ప్రనౌన్ ముందు కూడా మనం ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. టు అనేది ప్రిపోజిషన్. కాబట్టి మనం నౌన్ ముందు కానీ ప్రనౌన్స్ ముందు కానీ యూజ్ చేసే వర్డ్స్ని ఏమంటామంటే ప్రిపోజిషన్స్ అంటాం. దేర్ ఆర్ అదర్ ప్రిపోజిషన్స్ లైక్ at, of, by, for, under, with, into, etc. In the above examples, the preposition have been placed before names of place. Apart from place, the prepositions appear before words showing time, instrument, movement, manner, direction, person, etc. ప్రిపోజిషన్స్ మనము నౌన్స్ ముందు ప్రనౌన్స్ ముందు మాత్రమే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ప్లేస్, ప్లేస్ గురించి తెలిపేటప్పుడు, బిఫోర్ వర్డ్స్ షోయింగ్ టైం, టైం గురించి తెలిపేటప్పుడు, ఇన్స్ట్రుమెంట్స్ ముందు, మూమెంట్ ముందు, మేనర్, డైరెక్షన్, పర్సన్ ఎక్సెట్రా వీటి ముందు కూడా మనం ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం. ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ బిలో. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ విల్ కమ్ ఎట్ 5 PM. ఇక్కడ 5 PM అనేది నౌన్ కాదు, ప్రనౌన్ కాదు, టైం. కానీ మనం టైం ముందు ఎట్ అనేది యూజ్ చేసాం. ఎట్ అనేది ప్రిపోజిషన్. కాబట్టి మనం ప్రిపోజిషన్స్ టైం ముందు కూడా యూజ్ చేస్తాం. హీ విల్ కమ్ ఎట్ 5 PM. వి ఈట్ విత్ అవర్ మౌత్. ఇక్కడ దీన్ని ఇన్స్ట్రుమెంట్గా వాడతాం. వి ఈట్ విత్ అవర్ మౌత్. విత్ అనేది ప్రిపోజిషన్.
ద క్యాట్ ర్యాన్ ఇంటూ ద హౌస్. ర్యాన్ ఇంటూ ద హౌస్ అంటే హౌస్ లోపలికి వెళ్తుంది, అంటే మూమెంట్, కదులుతూ ఉంది. కదులుతూ ఉన్నప్పుడు కూడా మనం మూమెంట్లో ఉన్నప్పుడు ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం వాడిన ప్రిపోజిషన్ ఇంటూ. కంప్లీట్ ద ప్యాసేజెస్ విత్ ద గివెన్ ప్రిపోజిషన్స్. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది, దీన్ని మనం టు, ఇన్, ఆన్, విత్, ఫర్ అనే ప్రిపోజిషన్స్తో మనం వీటిని ఫిల్ చేయాలి. ప్రియాస్ బర్త్డే ఈజ్ ఆన్ 5th March. She was born in the year 2003. She celebrates her birthday with her family and friends. Every year they bring presents to her. Priya gives a return gift for each of them. On, in, with, to, for. These are the prepositions in the passage. Fill in the blanks with appropriate prepositions. Good at, speak to, look at, belong to, listen to. Fond of, wait for, afraid of, angry with, interested in. I am afraid of dogs. Madhu is good at maths. Geeta is interested in sports. Did you speak to your teacher? Listen to this song, it's beautiful. Can you wait for me? Look at those flowers, they are lovely. Does this book belong to you? Mother was angry with me for breaking the plates. I am fond of ice cream. Fill in the blanks with correct prepositions. Raja Rao is now in the railway station. He is waiting for his uncle. His uncle is coming by the Krishna Express from Tirupati. The train has arrived. Now they are in an auto. When they reach home, Rohit says, "Welcome to our house, Grandpa." A group of words that makes complete sense is called a sentence. It begins with a capital letter. It ends with a full stop, exclamation or a question mark. సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ అన్నీ కలిసి ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని సెంటెన్స్ అంటాం. ఇట్స్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. సెంటెన్స్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఇట్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ ఎక్స్క్లమేషన్ ఆర్ క్వశ్చన్ మార్క్. ఫుల్ స్టాప్తో కానీ ఎక్స్క్లమేషన్తో కానీ క్వశ్చన్ మార్క్తో కానీ సెంటెన్స్ అనేది ఎండ్ అవుతుంది. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, వీటితో ఎండ్ అవుతుంది. ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అలాంటి దాన్ని మనం సెంటెన్స్ అంటాం. చూస్ ద కరెక్ట్ వర్డ్. జానకి అండ్ రోహిత్ బరస్ట్ ఇంటూ లాటర్. ఇదొక స్టేట్మెంట్. వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ ద కిటెన్? క్వశ్చన్. బై దిస్ కిటెన్. అడ్వైస్. ప్లీజ్ మమ్మీ బై దిస్ కిటెన్. రిక్వెస్ట్. రోహిత్ బ్రింగ్ దట్ ఓల్డ్ బాక్స్ హియర్. రిక్వెస్ట్ ఆర్ కమాండ్. లెట్స్ గో టు ద పెట్ షాప్. సజెషన్. వాట్ ఏ వండర్ఫుల్ కిటెన్! Exclamation. Imperative sentence. Sentences which express advice, request, command and suggestion are called imperative sentences. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఆ సెంటెన్స్ అడ్వైస్ గురించి కానీ, రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ, సజెషన్ కానీ ఇచ్చినట్టు ఉన్నట్లయితే అలాంటి సెంటెన్స్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. నెక్స్ట్, exclamatory sentences. A sentence that expresses some strong or sudden feeling is called an exclamatory sentence. సడన్గా వచ్చే ఫీలింగ్స్ని కానీ, స్ట్రాంగ్ ఫీలింగ్ని కానీ ఎక్స్ప్రెస్ చేసే వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. వావ్, ఇలా.
What do you say in the following situations? You see a beautiful flower. What a beautiful flower it is. It is a hot day. Such a hot day today. You meet a clever boy. What a clever boy he is. You read a nice story. Wow, what a nice story. You see a tall building. What a tall building it is. You want to ask your friend for a pen. Please give me your pen. You want to know the time. What is the time? You want to ask the people to wait outside. Please wait outside. You want to introduce your friend. Meet my friend Sai Pallavi. You want your teacher to see your project work. Please see my project work, teacher. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ ఏ సెంటెన్స్ మనం గుర్తించాలి. ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, డిక్లరేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా అనేది మనం ఇక్కడున్న సెంటెన్స్ ద్వారా గుర్తించాలి. ఫస్ట్ వన్, వాట్ డస్ ఇట్ డూ? క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్. మమ్మీ లెట్స్ బై దిస్ కిటన్. అడ్వైస్. సో ఇంపరేటివ్ సెంటెన్స్. జానకి పేడ్ ఫర్ ద కిటన్. డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్స్ అన్నా సేమ్. వాట్ ఏ క్లెవర్ కిటెన్ దిస్ ఈజ్. ఆశ్చర్యం, ఆశ్చర్యార్థకం గుర్తుంది కదా. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి ఖచ్చితంగా ఈ సింబల్ అనేది ఉంటుంది. హూ ఈజ్ ద కరాటే మాస్టర్? క్వశ్చన్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్లీజ్ విజిట్ అగైన్. ప్లీజ్. ఇంపరేటివ్ సెంటెన్స్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇంటరాగేటివ్ సెంటెన్స్. రాజారావు గాట్ అన్ ఇంజురీ ఆన్ హిస్ హెడ్. డిక్లరేటివ్ సెంటెన్స్. రోహిత్ షట్ ద డోర్. ఇంపరేటివ్ సెంటెన్స్. ఈచ్ సెంటెన్స్ డిస్క్రైబ్స్ 2 past యాక్షన్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ మనకి పాస్ట్ యాక్షన్స్ గురించి తెలియజేస్తుందంట. పాస్ట్ యాక్షన్స్ అంటే జరిగిపోయిన పని గురించి తెలుపుతున్నాయి. అంటే పాస్ట్లో, గతంలో జరిగిపోయిన 2 పనుల గురించి ఇక్కడున్న 2 సెంటెన్సెస్ మనకు తెలియజేస్తున్నాయంట. సో లిజన్ ఫస్ట్ వన్. వెన్ రాజారావు కేమ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్, రోహిత్ అండ్ జానకి వర్ ప్లేయింగ్ విత్ ద కరాటే కిటన్. ఎప్పుడైతే రాజారావు ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చాడో ఆ టైంలో రోహిత్ అండ్ జానకి కరాటే కిటన్తో ఆడుకుంటున్నారు. 2 కూడా గతంలో జరిగిన పనులు. లిజన్. వెన్ హీ సెడ్ కిటెన్ కరాటే చైర్, ద కిటెన్ జంప్డ్ ఆన్ టు ద చైర్ విత్ విగర్. ఎప్పుడైతే అతను కిటెన్ కరాటే చైర్ అని చెప్పాడో అది జంప్ చేసింది ఆన్ టు ద చైర్ విత్ విగర్. తను చెప్పగానే జంప్ చేసింది. 2 కూడా జరిగిపోయిన పనులు. కంప్లీట్ దెమ్ అండ్ కంబైన్ దెమ్ యూజింగ్ వెన్. ఇక్కడ మనకి సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ని మనం వెన్ యూజ్ చేసి ఫినిష్ చేయాలి. రాజారావు వాస్ డాష్ గో టు ద టౌన్ హాల్ టు వాచ్ ఎ డ్యాన్స్ ప్రోగ్రామ్, దెన్ హీ మీట్ హిజ్ ఫ్రెండ్ రంగారావు. ఈ సెంటెన్స్ మనం ఎలా రాయొచ్చు అంటే, వెన్ రాజారావు వాస్ గోయింగ్ టు ద టౌన్ హాల్ టు వాచ్ ఎ డ్యాన్స్ ప్రోగ్రామ్, దెన్ హీ మెట్ హిజ్ ఫ్రెండ్ రంగారావు. నెక్స్ట్ సెకండ్ వన్. దే టాక్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్, దెన్ అన్ ఆటో రిక్షా స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దీన్ని మనం వెన్ యూజ్ చేసి రాయాలి. వెన్ దే వర్ టాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్, అన్ ఆటో రిక్షా స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా సడన్గా ఆటో రిక్షా వాళ్ళ ముందు ఆగింది.
They sat in the auto. The auto was go to the town hall. Then it start raining. దీన్ని మనం when యూస్ చేసి రాయాలి. When they sat in the auto, it was going to the town hall. Then it started raining. They reached the town hall in time. Rangarao searched for seats. At that time, Rajarao waited at the door. When they reached the town hall in time, Rangarao searched for seats and the Rajarao waited at the door. They found vacant seats in the last row and took their seats. The dance program dash start. Then the chief guest dash arrive. When they found vacant seats in the last row and took their seats, the dance program started and the chief guest arrived. ఇక్కడ అవర్ కిటెన్స్ అనే రైమ్ ఉంది కదా, ఈ పోయం యొక్క క్లోజర్ చూద్దాం. కన్నింగ్, ఏబుల్ టు గెట్ సంథింగ్ బై ట్రిక్కింగ్ ఆర్ చీటింగ్ క్లెవర్లీ. Paw, the foot of an animal that has claws. Claws, sharp curved nails on the animals are a bird's foot. Girl, brightly colored, happy. Look at the comparison. Its eyes are as white as clouds. Her saree is as green as grass. His art is as hard as stone. Preeti speaks as sweet as honey. Vikas is as busy as a bee. Conventions of writing. Pavani put the letter in the box, said Venkat. Pavani. సెంటెన్స్ స్టార్టింగ్లో ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్. Pavani put the letter in the box, said Venkat. పావని పుట్ ద లెటర్ ఇన్ ద బాక్స్ అనే సెంటెన్స్ మనం ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచాలి. సెడ్ వెంకట్, ఎందుకంటే ఇది వేరే వ్యక్తి ద్వారా చెప్పబడుతుంది కాబట్టి. సెకండ్ వన్, వాట్ ఏ బిగ్ కైట్. డబ్ల్యూ క్యాపిటల్ యూస్ చేయాలి. వాట్ ఏ బిగ్ కైట్ అనేది ఆశ్చర్యం కాబట్టి ఆశ్చర్యార్థక సింబల్ యూస్ చేయాలి, ఎక్స్క్లమేటరీ సింబల్. ఇక్కడ మనకు ఇంకొన్ని కంపారిజన్స్ ఉన్నాయి, అంటే ఎలా ఉంటే దేంతో పోలుస్తారనేది. యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్, అంటే ధైర్యంగా ఉంటే లయన్ లాగా ధైర్యంగా ఉన్నారని. యాజ్ స్ట్రాంగ్ యాజ్ అన్ ఆక్స్, అంటే మనం స్ట్రాంగ్గా ఉంటే ఆక్స్ లాగా స్ట్రాంగ్గా ఉన్నామని. యాజ్ కన్నింగ్ యాజ్ ఎ ఫాక్స్. యాజ్ లైట్ యాజ్ ఎ ఫీదర్. యాజ్ స్లో యాజ్ ఎ టార్టైస్. As fast as a deer. As proud as a peacock. As black as coal. As sweet as honey. Next, enrich your English. Read the following sentences which contain all the letters of the English alphabet. These sentences are called pangrams. ఒక సెంటెన్స్లో A to Z ఆల్ఫాబెట్స్ మొత్తం వస్తే అలాంటి సెంటెన్స్ని మనం ఏమంటామంటే పాన్గ్రామ్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్, వెన్ ఎవర్ ద బ్లాక్ ఫాక్స్ జంప్డ్ ద స్క్వైరల్ గేజ్డ్ సస్పీషియస్లీ. ఈ సెంటెన్స్లో A to Z ఆల్ ఆల్ఫాబెట్స్ ఇందులో ఉన్నాయి. సో దీన్ని మనం ఏమంటామంటే పాన్గ్రామ్. ద 5 బాక్సింగ్ విజర్డ్స్ జంప్ క్విక్లీ. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ఏ లేజీ డాగ్. ఈ 3 సెంటెన్స్లో కూడా A to Z ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మొత్తం ఉన్నాయి కాబట్టి ఇలాంటి సెంటెన్స్ని మనం ఏమంటామంటే పాన్గ్రామ్స్ అంటాం.